హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ దైవబలం అనే ఒక కథను వినేద్దామండి. నాంచారిపేటలో చాదస్తం చెంచల్రావు అనే ఉద్యోగి ఉండేవాడు. అతను ఒక విచిత్రమైన మనస్తత్వం గలవాడు. అతని స్వభావం క్షణం చిత్తం క్షణం మాయగా ఉండేది. దేవుని విషయంలో కూడా అంతే. బాధల్లో నిండా మునిగినప్పుడు గాని భగవంతుడు గుర్తుకురాడు. చెంచల్రావు 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం చూసి చూసి విసిగిపోయాడు. ఇలా కాదని తన పని జరిగితే పొర్లుదండాలు పెడతానని ఆ వెంకటేశ్వర స్వామినికి వేడుకున్నాడు. అత్యద్భుతంగా ఊహించని విధంగా అతనికి ప్రమోషన్ వచ్చింది. శ్రీనివాసునిపై గురి కుదిరింది. కొన్నాళ్ల తర్వాత వాళ్ళావిడకు పెద్ద జబ్బు చేసింది. ఆ రోగమేమిటో మెద్రాసులోని గొప్ప గొప్ప వైద్యులకు సైతం అంతుబట్టలేదు. చెంచల్రావుకు తన ప్రమోషన్ విషయంలో దయచూపిన ఏడుకొండల స్వామి గుర్తుకు వచ్చాడు. తన భార్య కోలుకుంటే కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాడు. అయినా ఆమె రోగం నయం కాలేదు. ఒకరోజు చెంచల్రావు ఎప్పటిలాగే ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నాడు. ఒక నడి వయసు గల స్త్రీ రోడ్డుకు వారగా నిలబడి, యేసు నిజమైన దేవుడు నాయనా, యేసును నమ్ముకుంటే పాపాలు పోతాయి, రోగాలు కుదురుతాయి అంటూ అవే మాటలను అదే పనిగా గంటల తరబడి మంత్రం జపిస్తున్నట్లుగా వచ్చిపోయే జనాలకు చెబుతూ ఉంది. ఆ మాటలు చెంచల్రావును ఆకర్షించాయి. వెంటనే యేసు పటాలు వగైరా కొని ఇంటికి తెచ్చాడు. ఇంటిని చర్చిగా మార్చేశాడు. క్రీస్తుని కొలవటం ఆరంభించాడు. నమ్మలేని విధంగా తీసి పక్కన పెట్టినట్లుగా వాళ్ళ ఆవిడ రోగం మాయమైంది. చెంచలరావు ప్రభు భక్తుడైనాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. చాలీచాలని జీతంతో ఏదో విధంగా సంసారం గడిచిపోతూ ఉంది. ఎలాగైనా 4 రాళ్లు సంపాదించి సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనుకున్నాడు చెంచలరావు. యేసుపై భారం వేసి ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అనుకోని విధంగా అందులో చేతులు కాల్చుకున్నాడు. మరికొన్ని రోజులకు వాళ్ళ ఆఫీసరు గారు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. అతని స్థానంలో నజీర్ బాషా అనే ముస్లిం యువకుడు నియమింపబడ్డాడు. కొత్త ఆఫీసర్ గారి కోసం ఏర్పాటైన స్వాగత సభలో నజీర్ బాషా మాట్లాడుతూ, నేను చిన్న వయసులోనే ఇంత పెద్ద ఉద్యోగానికి చేరుకున్నాను. ఇదంతా అల్లా మహత్యం. అల్లాను నమ్మిన వారికి అపజయం లేదు అన్నాడు. ఆఫీసర్ గారి మాటలు చెంచలరావును బాగా ఆకట్టుకున్నాయి. వెంటనే ఇంటిని మసీదులాగా మార్చేశాడు. నమాజు చదవటం, టోపీ ధరించడం వంటి ఇస్లాం ఆచారాలు కొనసాగిస్తూ అల్లాపై విశ్వాసం ఉంచి మరొక వ్యాపారం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం! అటు సూర్యుడు ఇటు పొడిచినట్లుగా వ్యాపారానుభవం ఏమాత్రం లేని తనకు కాసులు వర్షంగా లాభాలు రాసాగాయి. ఆ డబ్బుతో పెద్ద బంగళానే నిర్మించుకుని హాయిగా జీవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. తనకే తెలియని విధంగా చెంచలరావుని ఒక మానసిక రోగం పట్టుకుంది. శూన్యంలోకి చూస్తూ ఒంటరిగా కూర్చునేవాడు. వేలకు తినడు, సరిగా నిద్రపోడు. కారణం లేకుండానే ఏడవాలనిపించేది. జీవితం అర్థం లేనిదనే దోచేది. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు. ఇంతకు ముందు తనను అనుగ్రహించిన అల్లాను ప్రార్థించాడు. లాభం లేదు. వీసమెత్తు కూడా మెరుగవలేదు. చెంచలరావుకు దిక్కుతోచలేదు. తనకు చావు తప్పదనుకున్నాడు. దేవుళ్ళందరి మీద నమ్మకం పోయింది. ఇట్లా ఉండగా ఒకరోజు శ్రీగిరి బ్రహ్మానంద యతీంద్రుల స్వామివారు ఆ ఊరికి వచ్చారు. ఆయన గొప్ప తపస్సంపన్నులు. వారు తరించని తీర్థం లేదు, చూడని క్షేత్రం లేదు. మూలికా వైద్యంలో సైతం ఆయన గొప్పవాడు. ఆ చేయి తగిలితే చాలు రోగాలు పారిపోతాయి. ఆ ఊరి జనం వారిని దర్శించి ధన్యులవుతున్నారు. జనం సందడి కొంత తగ్గిన తర్వాత స్వాముల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు చెంచలరావు వారి వద్దకు వెళ్లి తాను ఎక్కడ మునిగింది, ఎక్కడ తేలింది, ఏ దేవులను కొలిచింది అంతా వివరంగా స్వాముల వారికి విన్నవించుకున్నాడు. స్వామి చిరునవ్వు నవ్వి, లోపం దేవునిలో కాదు నాయనా, మనిషిలోనే ఉంది. ఒకే మట్టిలో యేసును, ఏడుకొండల వాడిని ఇలా మన ఇష్టం వచ్చినట్లుగా బొమ్మలు చేసుకోవచ్చు. ఏ పని చేసినా భగవంతుని నమ్మి ఆయనపై భారం వేసినప్పుడు మన భారం కొంత తగ్గుతుంది. మనసు తేలికపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడున్నాడులే, మంచి చెడు చూసుకుంటాడులే, మనకు అన్యాయం జరగదులే అనే ధైర్యం పెరుగుతుంది. ముందుకు దూసుకుపోతాం. ఆ నమ్మకంతోనే కలలో కూడా ఊహించని అద్భుతమైన విజయాన్ని సాధించగలుగుతాం. దేవుని నమ్మితే మనపై మనకు నమ్మకం కలుగుతుంది. నీటిలోని నావకు ప్రవాహ వేగం తోడైన చందంగా ఉంటుంది దేవుని అనుగ్రహం. ఆ నమ్మకం లోపిస్తే అంతా ఎదురీతే. నీ దీనగాథ విన్నాక నీది చపల చిత్తమని తెలుస్తోంది. ఏ దేవుని నమ్మినా నీకు మొదట్లో విన్న విశ్వాసం రెండవ తఫా సన్నగిల్లుతుంది. ఎదురీది కార్యాన్ని సాధించే ఓర్పు, పట్టుదల నీలో లేవు. అందుకే అపజయాన్ని చవిచూడవలసి వస్తుంది. ప్రస్తుతం నీకు ఏ జబ్బూ లేదు, మానసిక చపలత్వం తప్ప. ముందు నీ మీద నువ్వు విశ్వాసం పెంచుకో. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకుని ఆత్మవిశ్వాసం అభివృద్ధి చేసుకో. అదే నీకు అద్భుతమైన ఔషధం అన్నాడు. ఆ మాటలతో చెంచలరావుకు గురి కుదిరింది. ఆత్మవిశ్వాసం పెంచుకొని ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.